నమస్తే. భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితులను ధైర్యంగా జయించాలంటున్నారు పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. అంతేకాదు పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. సో వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఒక సంవత్సరం అంటే పోయిన సంవత్సరం మనం చూసేసాము కరోనా ఏ విధంగా ఉంటుంది, దాని ఉధృతి ఏంటి అనేది అందరికీ అర్థమైనప్పటికీ మళ్ళీ ఈ సంవత్సరం అగైన్ మనం కరోనాని ఫేస్ చేస్తున్నాము. అయితే అప్పుడు లాక్డౌన్ టైంలో అనేక రకాల యాక్టివిటీస్ చేశారు ఇంట్లో ఉన్న టైంలో, అంటే ఏదో విధంగా సద్వినియోగపరచుకోవాలి టైంని అని. ఇప్పుడు కూడా మళ్ళీ లాక్డౌన్ వస్తుందని అనుకోలేదు, అయినప్పటికీ మనం ఒక 10 రోజులు లాక్డౌన్ని ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము. మరి మీరేం చేస్తున్నారు సార్ ఈ టైంలో? లాక్డౌన్ ఉన్నా లేకపోయినా, కరోనా ఉన్నా లేకపోయినా ఏం చేస్తానో అదే చేస్తాను. పుస్తకాలు చదువుకోవటం, ఏదైనా రాసుకోవటం, మంచి సంగీతం వినటం. నా కార్యక్రమాల్లో ఎటువంటి బయటికి వెళ్లే కార్యక్రమాలు అవి ఆగిపోయినాయి. కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడు నేను చేసేటువంటి ఇవే పుస్తకాలు చదువుకోవటం. ఇంతకన్నా ఏముంటుంది కవికి రాయటం, చదువుకోవటం కంటే ప్రధానంగా. ఎస్ సార్. అండ్ మీ పాట నేను విన్నాను, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అండ్ నర్సుల గురించి మీరు ఎంతో గొప్పగా అభివర్ణించారు. ఎస్ సార్. ఇప్పుడు మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు టైంతో సంబంధం లేకుండా అసలు ఆలోచించకుండా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఏ విధంగా సపోర్ట్ ఉండాలి సార్? వాళ్ళందరికీ ఎటువంటి సపోర్ట్ ఉండాలి అని అంటే, మనం ఎంత ఎంత చెయ్యగలిగితే అంత చెయ్యాలి. ఎంత చెయ్యగలిగితే, ఎందుకంటే వాళ్ళ మీదే ఆధారం. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ ఒక దారిలోకి రావాలి, మళ్ళీ పూర్వ స్థితికి రావాలి మనం అందరం అంటే ప్రధానంగా మనకి డాక్టర్లు, నర్సులు, ఈ పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఈ నలుగురు బాగుండాలి. ఈ నలుగురు చెప్పినట్టు కూడా మనం వినాలి, వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళ ద్వారానే పనిచేస్తుంది ప్రధానంగా. ఒక రాజకీయ నాయకుడు ట్రీట్మెంట్ ఇవ్వలేడు, కొన్ని లక్షల మందికి ఇప్పించగలడు తన నిర్ణయంతో, ఏం చేయాలో చేయగలడు. కానీ ఇవ్వవలసింది వీళ్ళు. కనుక మనం నర్సుల్ని కానీ డాక్టర్లను కానీ ప్రధానంగా చాలా గౌరవంగా, కృతజ్ఞతాభావంతో చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన బంధువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు మనకి కలిగినటువంటి బాధలో, ఆవేశంలో అక్కడ వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ జరగలేదనే ఉద్దేశంతో మనం పరుషంగా మాట్లాడచ్చు, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించవచ్చు. కానీ అప్పుడు తప్పకుండా నిగ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ చేయరు అట్లా. కానీ ఒక డాక్టర్ గనక రాకపోతే ఒక రోజుకి కనీసం ఒక 30-40 మంది పేషెంట్లు బాధపడాల్సి వస్తుంది. అవును సార్. ఒక నర్సు రాకపోతే 30-40 మంది పేషెంట్లు బాధపడాలి. కనుక మనం వాళ్ళ మీద ఆధారపడ్డాం. ఇవాళ సమాజం అంతటికీ కూడా చికిత్స, వాళ్ళందరికీ స్వస్థత ఈ డాక్టర్లు, నర్సుల వల్ల కలుగుతుంది. గనక మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. వాళ్లే ప్రాణదాతలు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళతో దురుసుగా ఉండటం అనేటువంటిది చేయవలసిన విధానం కాదు. ఎందుకనంటే గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సద్గురువు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, ఆయన భగవద్గీతకి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తూ దాని సారమంతా ఏం చెప్పారంటే, మానవుడి కర్తవ్యము సేవ అన్నారు. అది నాకు గుర్తొస్తుంది. మానవుడు తనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, తనకి వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని, బలాన్ని తను సంపాదించుకున్నవైనా, జన్మతః వచ్చినవైనా సరే వాటిని ఎలా వినియోగించాలంటే సేవాముఖంగా. సేవ మానవుడి కర్తవ్యం ఏమిటంటే, ఎవడికి ఎంత ఏది ఉన్నా సరే, ఏ శక్తి ఉన్నా దాన్ని సేవ రూపంలో మళ్ళీ తిరిగి అందించాలి. మానవుని కర్తవ్యము సేవ అనే మాట ఇవాళ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ సేవ ఈ డాక్టర్లు, నర్సులు చేస్తున్నారు. ఆ చేయటం అనేటువంటిది ఎలా కుటుంబ సభ్యులు కూడా చేయలేరు. కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆత్మబంధువులై, మనకి కనిపించే దైవాలై మన దగ్గరికి వచ్చి మనం కోలుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
కనుక వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా గౌరవంగా మనం చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది కనీసం మనం వాళ్ళు మానవత్వంతో మళ్ళీ ఆ, స్వ- ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మనం కనీసం కృతజ్ఞతతో ఉన్నా సరే వాళ్ళతో చక్కగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అవును సార్, మీరు చెప్పినట్టు వాళ్ళే మనకి ప్రత్యక్ష దైవాలు. ఎందుకంటే వాళ్ళకే మనం చేతులు ఎత్తి మొక్కి మరీ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుండే. అండ్ సార్, ఎంతోమంది ఇప్పటికీ కూడా మాస్క్ ధరించకుండా తిరిగేస్తున్నారు. మాస్క్ ధరించాలి, మాస్క్ తప్పనిసరి అని ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ ఇప్పటికీ మనం అలాంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ కోసం మీరు మాస్క్ ధరించక తప్పదు అని ఒక పాట రాశారు. ఆ పాట ఒక్కసారి. తప్పకుండా. అయితే ఒకటి ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం అనేటువంటిది కనీస బాధ్యత. ఈ విషయం ఇప్పటికిప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం కాదు, కొత్త విషయం కాదు. అవును, సంవత్సరం కిందటి నుంచి అందరూ ఈ విషయం చెబుతున్నారు. దీన్ని ఇప్పటికి కూడా మనం గ్రహించకపోతే ఏం చేయాలి? ఒక ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతున్నాడు. వచ్చి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు అంటే కొన్ని గంటల్లోనే, అప్పటిదాకా ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోతున్నాడు. కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఇవి మనం ప్రతి క్షణము ప్రతి ఛానల్లోనూ చూస్తున్నాం. మనం దేశమంతా ఎలా ఉన్నది. ఈ పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు, అది కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోకపోవడం అనేది మనం చేస్తున్నటువంటి ప్రప్రథమమైనటువంటి నేరం. ఇది సమాజం మొత్తానికి కూడా హాని చేసేటువంటి నేరం మనం చేస్తున్నాం. మన నిర్లక్ష్యం కాదు, అది మనం ఒక నేరం చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలి అనేది నేను ఒక పాటలో నేను రాశాను. మాస్కు పెట్టుకోండయా రిస్క్ ఉండబోదయా, మాస్కు పెట్టుకోండయా రిస్క్ ఉండబోదయా, మాస్కు తోటి కరోనా నోరు మూసుకుని పోతాదయా, మాస్కు పెట్టుకోండయా రిస్క్ ఉండబోదయా, దూసుకుని వచ్చేందుకు అది కాసుకుని కూసుందయా, దూసుకుని వచ్చేందుకు అది కాసుకుని కూసుందయా, ముఖానికి మాస్కు పెట్టి మృత్యుంజయుల వండయా, మాస్కు పెట్టుకోండయా రిస్క్ ఉండబోదయా, దాని లక్షణాలేంటో ఎలా గమ్ముగొస్తుందో, ఊపిరితిత్తుల్లోకి పోయి ఎంత హాని చేస్తుందో సంవత్సరం కిందటే సైంటిస్టులు చెప్పిరయా, మాస్కు పెట్టుకొమ్మని మరీ తెలిపిరయా, మాస్కు గట్టి కరోనాని కట్టడి చేయండయా, మాట వినకపోతే వల్ల కాటికి పోవాలయా, బయట తిరగకండయా బాబు మీకు దండమయా, బయట తిరగకండయా బాబు మీకు దండమయా, ముఖానికి మాస్కు పెట్టి మృత్యుంజయుల వండయా, మాస్కు పెట్టుకొండయా రిస్క్ ఉండబోదయా, మాస్కు పెట్టుకొండయా రిస్క్ ఉండబోదయా, బట్టలేసుకోకుంటే నవ్వుల పాలవుతామయ్యా, మాస్కు వేసుకోకుంటే కరోనా పాలవుతామయ్యా, మాస్కు పెట్టుకోకుంటే మహా డేంజర్ ఉందయా, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలయా, అయినా బతికుంటామని గ్యారంటీ లేదయా, అయినా బతికుంటామని గ్యారంటీ లేదయా, వ్యాక్సిన్ వేసుకున్న గాని మాస్కు పెట్టుకోండయా, వ్యాక్సిన్ వేసుకున్న గాని మాస్కు మానగండయా, బయట తిరగకండయా బాబు మీకు దండమయా, బయట తిరగకండయా బాబు మీకు దండమయా, ముఖానికి మాస్కు పెట్టి మృత్యుంజయుల వండయా, మాస్కు పెట్టుకొండయా రిస్క్ ఉండబోదయా, మాస్కు పెట్టుకొండయా రిస్క్ ఉండబోదయా. థ్యాంక్స్ అండి జొన్నవితులు గారు. చాలా అంటే ఈ పాట మాస్క్ గురించి ఎంత ఇంపార్టెంటో మనకి తెలియజేస్తుంది. అంటే ఒక సంవత్సరం నుండి మీరు అన్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వినట్లేదు. సో ఈ పాట ద్వారా అయినా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మాస్క్ ధరించాలి అని కోరుకుంటున్నాను. అండ్ మీతో మాట్లాడేందుకు ఒక కాల్ చేశారండి, వెంకటేష్ అని, సూర్యాపేట నుండి. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు మాట్లాడండి. ఎస్, కాల్ కట్ అయింది సార్. అండ్ సార్, ఎంతోమంది ఇప్పటికీ కూడా కరోనాకి సంబంధించి భయపడుతున్నారు. అంటే కరోనా ప్రాణాంతకం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా భయపడిపోతున్నారు. ముందు వాళ్ళలో ధైర్యాన్ని మనం, అంటే మేము టీవీ ద్వారా కావచ్చు, మీరు కొన్ని పాటల ద్వారా ధైర్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఎన్నో విధాలుగా ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా భయపడుతున్నారు. కరోనా వస్తుందేమో అన్న భయంతో చాలామంది చనిపోవడం మనం వింటూ ఉన్నాము.
ఎంతో మంది ఐసోలేషన్ లో ఉంటున్నారు, సింగిల్ గా ఉండటం వల్ల కూడా వాళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నారు. వీళ్ళకి ధైర్యాన్ని నింపుతూ ఏం చెప్తారు? చాలా చాలా చక్కని సంభాషణ అమ్మా, ఇది చాలా అవసరమైనటువంటిది. ఏమిటంటే ఎప్పటికప్పుడు మనిషికి ఏదో ఒక విధంగా భయం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ ప్రకృతిలో. ప్రతి జీవికి కూడా, జీవుల కంటే మనిషికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. తనకు ఉన్నది పోతుందేమో అనే భయం జంతువులకి పక్షులకి లేదు. మనకి ఆ ఆలోచన వచ్చి ఉన్నది పోతుందేమో అనేటువంటి భయంతో అనేక విధాలుగా మనం మానసికంగా బాధలు పడాల్సి వస్తుంది. కనుక ఎప్పటికప్పుడు ఇన్ని శాస్త్రాలు, ఈ పురాణాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్పడం ఎందుకనంటే మనిషికి మొట్టమొదటగా ధైర్యాన్ని, ధర్మాన్ని వాళ్ళకి కలిగించడం కోసమే. లేకపోతే ఇంత శాస్త్రము, ఇంత పురాణ వాంగ్మయము అభివృద్ధి అయ్యేది కాదు. కనుక ఎప్పుడూ కూడా మనిషికి కావాల్సింది ఏమిటంటే ధైర్యం. ఈ ధైర్యం ఎలా వస్తుందనంటే తను చేయవలసినటువంటి బాధ్యత తను సంపూర్ణంగా చేసిన వాడికి ధైర్యం ఉంటుంది. ఆ బాధ్యత రహితంగా ఉండేటువంటి వాడికి తప్పకుండా భయం అనేటువంటిది కలుగుతుంది. ఇటువంటివి చూసినప్పుడు భయం కలుగుతుంది. తన పని తను చక్కగా చేసినటువంటి వాడికి ఏది జరిగినా మనం చేయగలిగింది లేదు అనేటువంటి ధైర్యం తన నుండే తనకు ఏర్పడుతుంది. తన ఆత్మబోధతో, తన ఆత్మశక్తితోనే తను ఎవరు చెప్పకుండానే తెలుసుకుంటాడు. ఎవరన్నా చెప్పినా, ఎక్కడన్నా వినబడినా వెంటనే మళ్ళీ తన ఆత్మశక్తి మేలుకుని ఇంకా దృఢంగా ఉంటాడు. మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మనం కూడా ఎవరికైనా సరే మంచి మాట చెప్పటం, అది కూడా ధైర్యంగా చెప్పటం, దృఢంగా ధైర్యంగా చెప్పాలి. మన కంఠస్వరంలో, మన ఆలోచనలో, మన మాటలో ఎంత ధైర్యము, అవతల వాడికి ధైర్యంగా మాట్లాడటమే కాదు, అది ధర్మము అని కూడా వాడికి అనిపించాలి. అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ మాట చెప్పినప్పుడు వాడికి కూడా ఇదే శక్తి ఏర్పడుతుంది. మొట్టమొదట జరుగుతున్నది ఏమిటంటే ఇక్కడ భారతీయ సంస్కృతిలో వేదాంతం అనేది ప్రధానం. ఈ భక్తి జ్ఞానములే మాత్రం కాదు, మనకి వైరాగ్యం కూడా. భక్తి జ్ఞానముల తర్వాత ఉండేటువంటి స్థాయి వైరాగ్యం. ఆ వైరాగ్యం అనేటువంటిది వేదాంత శాస్త్రం నిరంతరం బోధిస్తుంది. అది ఇవాళ కావాలి అందరికీ. వైరాగ్యం వల్లే త్యాగం ఏర్పడుతుంది. వైరాగ్యం వల్లే అందరూ సేవ చేయగలుగుతారు. తనకున్నది ఇవ్వాలి అంటే విరక్తి కలగాలి ఆ సంపద మీద, ఏదైనా సరే అది. కనుక అది జ్ఞానం కావచ్చు, అది బలం కావచ్చు. మరి బలవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళి మరి అక్కడ దహన సంస్కారాలు అవి చేస్తున్నారు అని అంటే, వాళ్ళని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకొస్తున్నారంటే, ఎంతో మంది బృందాలుగా సహాయం చేస్తున్నారని అంటే వాళ్ళల్లో ఏముందని అంటే వైరాగ్యం ఉన్నది. అంటే తమ శరీరం మీద, తమ ప్రాణం మీద వాళ్ళకి ఏదైనా పర్వాలేదు అనేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే విరక్తి వల్ల వచ్చింది. విరక్తి అనేది చచ్చిపోతాం అని కాదు, అది చాలా అదే వేదాంత శాస్త్రం వల్ల ప్రయోజనం. కనుక మనం ఇవాళ అందరికీ చెప్పవలసింది ఏంటంటే, అందరికీ తెలిసిందే, మనం ఏది కూడా కొత్తగా చెప్పక్కర్లేదు ఈ విషయంలో. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అని అందరికీ తెలుసు. ఆ విషయాన్నే సవ్యంగా, దృఢంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి ధైర్యం కలుగుతుంది. మనం చేయవలసింది మనం చెయ్యాలి. మొట్టమొదట ఈ కరోనా అది దయ్యంలాగా మనం సినిమా ఏదో చూస్తున్నప్పుడు ఏదో తలుపు సందుల్లోంచి, గాలిలోంచి వచ్చి మనని పట్టుకోవట్లా. అది మనం వెళ్ళి దాన్ని తెచ్చుకుంటున్నాం. మన తప్పు వల్ల కరోనా వస్తుంది, మన తప్పు వల్ల మనకి వస్తుంది, ఇంకొకటికి వస్తుంది. మన తప్పు వల్ల అంటే తనను తాను ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో, తాను ఇంకొకరిని హత్య చేయడం ఎంత తప్పో, ఈ కరోనాని అంటించుకోవటం, చెప్పినా వినకుండా 10 మందికి అంటించటం అంతకన్నా నేరం. ఇది చాలా దారుణమైనటువంటి సామాజిక నేరం. ప్రపంచంలోనే సామాజిక నేరం. దాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇది మహాపాపం అని చెప్పారు. అందుకనే వాళ్ళు ఇది తప్పురా అంటే తెలియట్లేదు కనుక నీ వల్ల 10 మంది చనిపోతారు రా, మహాపాపం రా అని వాళ్ళు చెప్పడానికి కారణం పూర్వులు. ఇది కారణం. నువ్వు ఇంట్లో ఉంటేనే పుణ్యం. నువ్వు ఇంట్లో పుణ్యం అంటే ఏం లేదు, పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్నెస్. నువ్వు బయటికి వెళ్ళావు అని అంటే నువ్వు నేరం చేస్తున్నావు. నువ్వు ఏ పని చేసినా సరే అది మొట్టమొదట నిన్ను నువ్వు రక్షించుకుంటూ 10 మందిని రక్షించేదై ఉండాలి. దానికి ఏం చేయాలి అంటే ఏమీ చెయ్యక్కర్లా. ఎంత చక్కని చిట్కా అమ్మా ఇది, ఎంత చక్కని చిట్కా. ఇది కూడా చేయకపోతే మనిషిని ఇంకా వాడికి ధైర్యం చెప్పాలి, ఎవడు వాడికి క్రమశిక్షణ నేర్పాలి. ఇప్పటికిప్పుడు నువ్వు కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ సంపాదిస్తే గానీ నువ్వు బతకవురా కరోనా నుంచి అంటే అది కష్టం, అందరూ చేయలేరు. ఇప్పటికిప్పుడు 1000 దండీలు 1000 బస్కీలు తీయాలరా నువ్వు అని అంటే, లేకపోతే ఇప్పటికిప్పుడు నువ్వు
ఒక 30 మైళ్ళు పరిగెత్తాలరా అని అంటే పరిగెత్తలేను నేను ఎట్లా అని అనొచ్చు. ఏమీ చేయక్కర్లా నువ్వు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి వాడికి తెలిసే అంశం ఇది. దీన్ని కూడా మనం పాటించట్లేదంటే విద్యావంతులమై పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఎట్లా దీనికి కనుక ఆత్మవిమర్శ కూడా అవసరం. దీనికి కేసీఆర్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మోడీ చేయలేదు అని అంటాం కూడా మనం తప్పు. అవును. ఎవడు చెబుతాడు వచ్చి ఒరే మాస్క్ పెట్టుకుంటారా, మీకు దండం పెట్టి చెబుతున్నాను రా అన్నాడు కేసీఆర్ గారు. మీకు ఇప్పుడు సంవత్సరం కిందట మీకు దండం పెడుతున్నాను రా, మీకు దండం పెట్టి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నాడు. మోడీ గారు అన్నాడు. ఇంకా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మీకు చేతులెత్తి దండాలు పెడుతున్నామయ్యా, మాస్క్ పెట్టుకోకండి, బయట తిరగకండి అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మనం దాన్ని అర్థం చేసుకోకపోతే పౌరుడుగా కూడా మనకు ఒక బాధ్యత ఉంది. మనం వ్యాక్సిన్ వేయలేదని చెప్పి వాళ్ళని మనం విమర్శిస్తున్నాం. మనం వెళ్ళి ఓటు వేసామా? 35%, 45% ఓట్లు ఏమిటి? మనం వ్యాక్సిన్ వేయలేదని వాళ్ళని తిడుతున్నాం, ఓటు వేయలేదని ఆ బాధ్యత మనం నిర్వర్తించామా? ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఇవన్నీ ఏమన్నా మాట్లాడుకుంటే మనం విమర్శించుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ ప్రజలు. కనుక ఒక ధర్మం అనేది ఉండాలి. ఆ ధర్మం అనేది తప్పితే తప్పకుండా ఎవరికైనా సరే ఇది వచ్చేస్తుంది. ధర్మమే పాజిటివ్నెస్. రెసిస్టెన్స్ అంటే ఏమిటి? నీ హృదయ కోశం, నీ శ్వాసకోశం, నీ జీర్ణకోశం, నీ కిడ్నీలు, నీ నాడీ మండలం అంతా కూడా దాని ధర్మాన్ని అది నిర్వర్తించటమే ధర్మం అంటే. అలా కాకుండా ఉన్నది అది ధర్మం నుంచి పక్కకెళ్ళిపోయింది, పతనం అయిపోతుంది. నీ ధర్మం ఏమిటి? ఇంత క్రమంలో గుండె కొట్టుకోవాలి, ఇంత క్రమంలో రక్తం ప్రసారం అవ్వాలి. అది శరీర ధర్మం అలా చేస్తుంది. నీ శరీరం ఏమో అంత ధర్మం నిర్వర్తించాలి, నీ మనోధర్మం మాత్రం నువ్వు నిర్వర్తించవు. నువ్వు మానసికంగా మాత్రం నువ్వు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తావు. మరి అలాంటప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? దీన్ని కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏమిటి? నువ్వు ధర్మంగా ధర్మం అంటే ఏం లేదు, పద్ధతి, ఒక విధానం, హృదయం. ఇది నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకోవాలి. ఇది అంటే ఏంటి? అది అన్నిసార్లు కొట్టుకుంటుంది అది. కనుక దానికి అది ఎక్కువైనా తక్కువైనా కూడా అది విరుద్ధం. దానివల్ల రోగం వస్తుంది. అట్లాగే నువ్వు కూడా ఏది చెప్పిందో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, వైద్యులు మొత్తుకుని చెబుతున్నారు. ఒక డ్రగ్ కంపెనీ అధినేత, గొప్ప వ్యాక్సిన్ ని సృష్టించినటువంటి శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. అట్లాగే గొప్ప సుప్రసిద్ధ వైద్యులు గురవారెడ్డి గారు చెప్పారు, నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు. అట్లాగే ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం, అధికారిగా గొప్ప అనుభవం గడించిన జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. అట్లాగే నాగేశ్వర గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి ప్రపంచం దేశాల్లో ఏమేమి జరుగుతున్నదో అధ్యయనం చేసి వాళ్ళు చాలా స్పష్టంగా చక్కగా చెబుతున్నారు. కానీ దాన్ని చక్కగా వింటున్నాం. మీ ఛానళ్ళ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని తెలుసుకుని కూడా మాస్క్ పెట్టుకోకపోవటము, ఇష్టం వచ్చినట్టు తిరగటము, ఇదంతా కూడా మనం మృత్యువుని ఆహ్వానిస్తున్నాం. మనం మాత్రమే కాకుండా మనం ఆ 10 మందికి అంటిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఎస్ సార్. ఒక కాలర్ ని తీసుకుందాం. రవి హైదరాబాద్ నుండి చేశారు. రవి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ఏం మాట్లాడాలనుకుంటున్నారు జొన్నవిత్తులు గారితో? చెప్పండి మేడం. సార్ చెప్పేది. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. సార్ మీరు చెప్పేది 99% కరెక్ట్ చెప్తున్నారు సార్. మన జాగ్రత్త మనం చూసుకోవాలి. మనకి ఎంతమంది చెప్తున్నారు. హలో, అవునండి, చెప్పండి. మనకి ఎంతమంది చెప్తున్నారు, డాక్టర్లు, సైంటిస్టులు ఎంతమంది చెప్తున్నారు, మన దగ్గర మనం తీసుకోవాలి అని సార్ చెప్తున్నారు. 100% రైట్ అది చెప్పేది. మేడం, అలా కూడా కొన్ని విషయాలలో గవర్నమెంట్ నిఘా చేస్తుంది. దాని గవర్నమెంట్ పట్టి సార్ చెప్పే, అంటే సార్ నేను విధిగా మాట్లాడలేదు సార్కి. సార్ చెప్పే విధానికి కూడా గవర్నమెంట్ కొన్ని నిఘా చేస్తుంది. గవర్నమెంట్ కొన్ని విషయాలు ఇప్పుడు మంచి చేసే వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ పని చేయట్లేదు మేడం. దానికి కూడా మనం సార్ లెక్క కూడా మన నాలాంటి ఎవరైనా సంథింగ్ మాట్లాడొచ్చు, మనం అడగవచ్చు గవర్నమెంట్ ని. ఇప్పుడు సార్ చెప్పే దాంట్లో 100% మంచి మాట ఉంది. అలా సార్ లెక్క గవర్నమెంట్ మేడం, సపోజ్ నేను ఒక డాక్టర్ కావచ్చు, నేను పోతున్నా, సపోజ్ ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఫార్మసీ కావచ్చు, లేదు నేను ఒక కామన్ మ్యాన్, నా అవసరం కోసం బయటకు పోతాను మార్నింగ్. తప్ప కదండి, వెళ్ళాలి కదా. మన అవసరం కోసం బయటకు 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఆ టైం రావచ్చు. మనకి మనంతా సేఫ్టీ ఉన్నా కూడా అక్కడ ఎలా వచ్చింది, వచ్చింది, సరే ఓకే అనేది ఒక ధైర్యం గవర్నమెంట్ చెప్పాలి.
మేము ఉన్నాము అనేది గవర్నమెంట్ చెప్పాలండి. అలాగే కొన్ని విషయాలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఓకే, తప్పకుండా రవి గారు, ఎస్, గవర్నమెంట్ పట్టించుకోబట్టే మనకి లాక్డౌన్ విధిస్తూ మనల్ని జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే అని చెప్తోంది. సో గవర్నమెంట్ చెప్పేవి కూడా మనం పాటిస్తూ ఉండాలి కొన్ని. Yes, sir. ఇప్పుడు ఏంటి రవి గారు చెప్పినటువంటి విషయం 100కి 100 నిజం అమ్మా. నేను చెప్పింది 99% నిజం అన్నారు ఆయన, కానీ ఆయన చెప్పింది 100కి 100 నిజం. అవును, ప్రతిదీ నాయకుడు చేయవలసిందే, నాయకుడు దిశానిర్దేశం చేయవలసిందే. నేను అన్నది ఏంటంటే, వాళ్ళు మాస్క్ పెట్టుకోండి అని చెప్పిన తర్వాత కూడా మనం పెట్టుకోలేదు, దానికి వాళ్ళు ఏం చేస్తారు అని అన్నా నేను. పాటించవలసింది పాటించకపోతే నాయకులు మాత్రం ఏం చేస్తారనే ఉద్దేశంతో అన్నాను తప్ప, తప్పకుండా నాయకులు బయటికి రావాలి, వాళ్ళు ధైర్యం చెప్పాలి, నిజంగా చెప్పాలి. అంటే గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి, మనం పాటించాల్సింది మనం కూడా పాటించాలి. అవునమ్మా, అవునవును. ఇప్పుడు అట్లాగే మీకు ఇప్పుడు హరీష్ రావు గారు వెళ్ళి కరోనా తెచ్చుకున్నాడు, చెబుతున్నాను మీకు. అందరూ జనంలో తిరుగుతూ నేను వాళ్ళు పేర్లు చెబితే బాగుండదు, నాకేదో వాళ్ళ మీద అభిమానం ఉందనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో గాని ఇటు తెలంగాణలో గాని ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా తెచ్చుకున్నారు జనంలో తిరుగుతూ. వాళ్ళు చేసే ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నారు, ఎవరికి వాళ్ళకి ప్రాణం అంటే తీపే అయినా సరే మనం ప్రజలతో మనం కలవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చేస్తున్నారు. మనం దాన్ని కూడా గుర్తించాలి. ఒక్కటే ఏమిటంటే, దీంట్లో ఇంత పెద్ద ప్రజా సమూహం ఉన్నటువంటి ఈ దేశంలో హఠాత్తుగా ఇప్పటికిప్పుడు చెయ్యాలి అని అంటే ఎటువంటి నాయకుడికైనా కూడా కష్టమే. ఏమీ లేని పరిస్థితుల్లోనే చేయలేకపోయారు ఎన్నో హాస్పిటల్లో. ఈ కరోనా లేనప్పుడే ఆ ఆసుపత్రిలో అలా జరిగింది, ఈ ఆసుపత్రిలో ఇలా జరిగింది అని మనం విన్నాం, ఎన్నో వార్తలు చెప్పారు. అవును, విన్నాము. కనుక ఇప్పుడు ఇట్లా లక్షల మందికి వచ్చేసి వేల మంది చచ్చిపోతున్న సమయంలో ఏమి చెయ్యాలి అనేటువంటిది నాయకుడికి ఏం తెలుస్తుంది? శాస్త్రవేత్తలు, వైద్య రంగంలో నిష్ణాతులు వాళ్ళు సలహాలు చెప్పాలి. ఇంకోటి నిజంగా చెబుతున్నానమ్మా, ప్రతిపక్షం వాళ్ళు నిజంగా వాళ్ళని విమర్శిస్తున్నారు తప్ప, మీరు ఇంతకు పూర్వం అధికారాల్లో ఉన్నారు కదా, మరి మీరు వైద్య ప్రముఖులతో, శాస్త్రవేత్తలతో మీరు సలహా సంప్రదింపులు చేసి మీరు ఇలా చేయండి, ఈ సమయంలో ఇలా చేస్తే బాగుంటుంది అని సమాజానికి మీరు ఎందుకని చెప్పలేరు? ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేరు? ఎక్కడ సరిపోయారో, ఎక్కడ అంబులెన్సులు లేవో, ఎక్కడ సేవలు అందట్లేదో దాన్ని చూపిస్తున్నారు తప్ప మీరు విమర్శించడం, తిట్టడం కాదు కదా. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ప్రతిపక్షాలు కూడా పోషించాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత మంచి చెయ్యాలమ్మా. ఇది ఒక్కరి బాధ్యత అని చెప్పకూడదు, ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అమ్మా. వరద ప్రమాదం వస్తున్నప్పుడు ఎవడు కొట్టుకుపోతున్నా, ఎవడన్నా ఈత వచ్చిన వాడు దూకేసి వాడిని రక్షించాలి. దాంట్లో కులము, మతము, ప్రాంతము, స్త్రీ, పురుషుడు, వృద్ధుడు, బాలుడు ఏం లేదు కదా. అవును సార్, ఇది 99% కాదు, 100% నిజం. కనుక మొట్టమొదటి ఏంటంటే, ఎప్పుడు ఎంత చేసినా ఏ దేశంలో అయినా సరే తప్పకుండా విమర్శలు ఉంటాయి నాయకులకి. ఎందుకంటే అంతా చేయటం అనేది కష్టం అవుతుంది. అలాగే బయటికి వెళ్ళక తప్పదు ప్రజలు. మనం ఎన్ని మాట్లాడుకున్నా బయటికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పో సొప్పో చేసుకుని తింటున్నారు, లేకపోతే ఉన్నది ఏదన్నా ఉంటే తాకట్టు పెట్టుకుని తింటున్నారు. లేకపోతే వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితుల్లో ఉన్న సామాన్య జనం బయటికి రాక తప్పదు. బయటికి వచ్చిన తర్వాత సరిగ్గా మీరు లాక్డౌన్ సడలించే సమయానికే వాడు రోడ్డు నుంచి మాయం అవ్వాలంటే కుదరదు. వాడికి ఒక గంట అటు ఇటు అవుతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా పోలీసులు గాని మిగతా అధికారులు గాని చూడాలి. ఇదంతా కూడా ఇది మానవ ధర్మంతో కూడుకుంది తప్ప ప్రభుత్వం ఒక చట్టం ఏర్పరిస్తే దాని ప్రకారం జరిగే అంశం కాదు ఇది. ప్రతి ఒక్కరూ ప్రతి క్షణము బాధ్యతతో, మానవత్వంతో వాళ్ళు ఇతరుల కోసం బతకాలి. ఇతరుల కోసం తన ప్రవర్తన ఇతరుల కోసం, ఇతరుల మంచి కోసం ఉంటేనే తనకి మంచి జరుగుతుంది ఈ సమయంలో. అవును, నిజం సార్. కనుక మొట్టమొదట ఆ దృష్టితో ఉండవలసిందే. తప్పకుండా అందరూ కూడా 11 గంటలకల్లా వెళ్ళిపోవాలి అని అంటే వెళ్ళటం సాధ్యం కాదు. ఒక్కొక్కడికి వాడి పరిస్థితి ఏంటో తెలుసుకుని వాడిని వెంటనే పంపించే ఏర్పాటు చేయాలి. పోలీసు వ్యవస్థ కూడా ఆ దృష్టిలో చూడాలి. అట్లా అని దాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలు ఆడటము, ఆల్కహాల్ కోసం పోవటము, ఇటువంటివి చేయకూడదు. ఇవన్నీ
కనీస బాధ్యతలు ఇంకోటి ఈ బాధ్యతను విస్మరిస్తే ఈ బాధ్యతను విస్మరిస్తే ఇది నేరం, ఇది హత్యా నేరం అవుతుంది, మామూలు కాదు. అవును అవును సార్. కొన్ని వందల మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కడి వల్ల కొన్ని వందల మంది చనిపోయే అవకాశం ఉంది. కనుక మీరు మీ ప్రతి చర్యకి కూడా మీరు ఒక హంతకుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని అది తెలుసుకోవాలి. మన ప్రాణం నిలుపుకోవడం ఎంత అవసరమో అలాగే ఇతరుల ప్రాణాలు, సమాజాన్ని నిలబెట్టడం కూడా అంత అవసరం. పైగా ఇంకోటి, ఈ సమయంలో ధరలు పెంచటం, దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోవటం, ప్రతి ఒక్కడు కూడా ఎదుటివాడిని డబ్బులు పిండేసుకోవాలని, ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని అందరూ కూడా వదులుకోవాలి. నువ్వు ఇంత డబ్బు సంపాదించినా ఇంటికి వెళ్ళేప్పటికి నీ పెళ్ళానికో పిల్లలకో కరోనా వస్తే ఏం చేస్తుంది ఈ డబ్బు? ఈ డబ్బు నువ్వు దుర్మార్గంగా సంపాదించి వస్తున్నావు. నువ్వు ధరలు పెంచేసి ప్రతి విషయంలోనూ కూడా పీడించేసి మందులు బ్లాక్ చేసేసి వాటిని డబ్బులు సంపాదించుకుని వస్తున్నావు. నీకొచ్చింది ఈ డబ్బు రక్షించలేదు, నీ పెళ్ళాం బిడ్డలకు వచ్చింది ఈ డబ్బు రక్షించలేదు. కనుక సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు, అసలు ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు సమయం కాదమ్మా. నీకు ఇప్పుడు రోగం వస్తే బతికించవలసింది డబ్బు కాదు, ఆక్సిజన్ సిలిండర్ కాదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ కాదు. అవన్నీ తీసుకుని కూడా చనిపోతున్నారు కదా. అవును సార్. కనుక నిన్ను బతికించవలసింది నీ ధర్మమే నిన్ను బతికించాలి. అంటే నువ్వు మనిషిగా నువ్వు మసలటమే ధర్మం. అంటే కొత్తగా ఏమో మత ధర్మాలు ఏం లేవు దీంట్లో. ఏ మతానికి సంబంధం లేదు. అన్ని మతాల వారు కూడా దండం పెట్టేశారు. అవును సార్. ఏ దైవానికి ఇవాళ శక్తి లేదు. మీరు హేతువాద దృక్పథంతో బతకటం చాలా ఉత్తమం చెబుతున్నాను ప్రస్తుతానికి. మీ భక్తే చక్కగా పూజలు, రామాయణం చదువుకోండి, పూజలు చేసుకోండి, మీ మా మత దైవాల్ని ప్రార్థన చేసుకోండి. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత భక్తి కాదు, మీ హేతువాద దృక్పథంతో ప్రతిదీ కార్యము కారణము దీన్ని పరిశీలించి మీరు బతకండి. బతికిన తర్వాత మీకు ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎన్నుకున్న మార్గంలో మీరు సాగచ్చు ముందుకి. కనుక కుంభమేళాలో 40 మంది యోగులు చనిపోయారు. ఋషికి రోగం రావటం ఏమిటమ్మా? మనిషికి రోగం వస్తే పర్వాలా. ఆ నాగబాబాలు ఎక్కడుంటారు? వాళ్ళు హిమవత్ పర్వతాల్లో ఎక్కడో గుహల్లో ఉంటారు. ఎంత స్వచ్ఛమైన గాలి పీలుస్తారు, ఎంత స్వచ్ఛమైన నీరు తాగుతారు. వాళ్ళకి ఏమన్నా పెళ్ళాం బిడ్డలు ఉన్నారా? మానసికమైన టెన్షన్లు ఏమున్నాయి? అట్లాంటి వాడే వచ్చి గంగా నదిలో స్నానం చేసి డబేలను పడిపోయి అక్కడ 30-40 మంది చనిపోయారంటే యోగులు, ప్రాణాయామ పరాయణులు సర్వనాశనం అయిపోతున్నారు ఇవాళ ఈ వ్యాధికి. ఈ వ్యాధి యొక్క భయంకరత్వాన్ని చూసి మీరు భయపడండి, జాగ్రత్త పడండి. తప్పకుండా. మనమెంతమ్మా అసలు నాగబాబాలు అంటే వాళ్ళు ఎంత దృఢంగా ఉంటారు. వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళు తాగే నీరు ఎటువంటివి? వాళ్ళే చనిపోయారు. అది తెలుసుకోవాలి మొట్టమొదట. అవును. కనుక దీంట్లో మూఢాచారాలకి పోతే ఏ మతం వాడన్నా సరే, కుంభమేళాలో యోగంలో పరాకాష్ఠకి వెళ్ళిన వాళ్ళే కుప్పకూలిపోయారు కుంభమేళాలో. దాన్ని తెలుసుకోండి. మీ ప్రాణాయామం గాని, మీరు తీసుకునేటువంటి ఆహారాలు గాని, వ్యవహారాలు గాని, ఇవన్నీ కూడా ఏమీ ప్రయోజనం లేదు. మీరు సవ్యంగా ఉండాలి. నువ్వు మాస్క్ పెట్టుకోకుండా పెడితే ఇంట్లో ఎంత ప్రాణాయామం చేసినా ప్రయోజనం లేదు. నువ్వు జనంలోకి వెళ్ళి అడ్డదిడ్డంగా వ్యవహరించినట్టయితే మాస్క్ లేకుండా నిన్ను ఏ అద్భుతమైనటువంటి విటమిన్లు, ఏ మందులు నిన్ను రక్షించలేవు. నువ్వు మనిషిగా సవ్యంగా ఉండాలి అని కరోనా చెబుతోంది. నేను చెప్పట్లేదమ్మా, కరోనా చెబుతోంది. కరోనా చాలా అద్భుతంగా క్రమశిక్షణతో ఉండండి రా, నేను మీ జోలికి రాను అని చెబుతోంది. మీరు క్రమశిక్షణతో ఉండండి అయ్యా, నేను మీ జోలికి రాను అని చెబుతోంది. మానవ జాతికి ఇంతకన్నా ఏం కావాలమ్మా? అది చివాట్లు పెడుతోంది. మరి నీకు క్రమశిక్షణ లేదురా, నీ క్రమశిక్షణ లేకుండా నువ్వు నీ సాగు కొని తెచ్చుకుంటున్నావు, నేను రానురా నీ జోలికి అని చెబుతోంది అది. అవును సార్. ఇది కూడా గ్రహించకపోతే ఎలాగమ్మా? ఒకవేళ వచ్చింది అనుకో, మనం ఏం చేయలేము. హాయిగా శుభ్రంగా నువ్వు ఒక మనిషిగా చనిపోతావు. తర్వాత స్వర్గం ఉందా, కైలాసమా, వైకుంఠమా, అవి ఉన్నాయి. ఒకవేళ మంచిగా చచ్చేవు కనుక అక్కడికి వెడతావు. ఒకవేళ అవి లేవు, చాలా హాయిగా ఒక మంచి మనిషిగా చనిపోయాననే సంతృప్తితో ఆఖరి శ్వాస వదిలేసి చాలు. కనుక మొట్టమొదటి ఏంటంటే, నువ్వు పద్ధతిగా ఉన్నప్పుడు ధైర్యం నీకు దాని అంతటదే వస్తుంది. ఒక్క విషయం చెబుతానమ్మా, చెప్పండి. మై ఆక్టోపస్ టీచర్ అని ఒక సినిమా ఉంది. మై ఆక్టోపస్ టీచర్.
అందరూ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, చూడండి. ఈ ఆక్టోపస్ అనేటువంటిది అది 6-7 చేతులతో విపరీతంగా దేన్నైనా పట్టుకుని చంపేస్తుంది. అది అవును, అది ఎంత మేధావి అంటే అది దాన్ని షార్క్ చేప తరుముతూ దాన్ని చంపాలనుకుంటే అది ఆకుల్లోకి వెళ్ళిపోయి దీని చేతులన్నీ కూడా ఆ ఆకుల వెనకాల ఉండేటట్టుగా ఉండి రక్షించుకుంటుంది. అలాగే తరుగుతుంటే అది ఈ ఆలు చిప్పలు రాళ్ళు అన్నిటినీ కూడా పట్టుకుని వెనక్కి తిరిగి ఉండలా చుట్టుకుని ఒక రాళ్ల కుప్పలాగా అది షార్క్ కనిపించేలా చేస్తుంది. దాన్ని అది అలా సర్వైవ్ చేసుకుంటుంది. అయినా సరే అది పట్టుకుని ఒక చెయ్యిని కొరికేస్తుంది. కొరికేస్తే 2-3 రోజుల్లోనే దానికి అక్కడి నుంచి మళ్ళీ చెయ్యి మళ్ళీ దానికి పుట్టి మళ్ళీ ఆ చెయ్యి అలా క్రమంగా మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఏమిటి, దాని మానసిక శక్తి ఎలా ఉన్నది అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను బతకాలి, నా శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా నేను బతకాలి అని అనేక వేషాలు వేస్తుంది. అది మనం కూడా ఇవాళ దాని మానసికమైనటువంటి ఆ బలం వల్ల ఏమవుతుంది, దాని శరీరంలో ఒక భాగం ఖండించినా సరే కొరికేసిన శత్రువు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ చెయ్యి పుట్టుకొస్తుంది. మన మానసిక శక్తి అంత దృఢంగా ఉండాలమ్మా ఇవాళ. నిజంగా. కనుక ఈ పైగా ఇంకోటి, ఇవన్నీ మనం కనిపెట్టక్కర్లా, శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఒరే మాస్క్ వేసుకోండి, చేతులు శుభ్రపరచుకోండి, ఎక్కడ ఏది ముట్టుకోకండి, ఏదన్నా ముట్టుకున్న దాంతో మీరు ఇలా ముక్కు దగ్గర ఇక్కడ మీరు టచ్ చేయకండి, స్పష్టంగా చెబుతున్నారు. కనుక ఏం చేయాలి అనేటువంటిది మనకు అర్థమైపోయింది. అది కూడా చేయకపోతే ఆటవికులు కూడా మనం చెప్పింది వింటారమ్మా. నాగరికులం మనం, విద్యావంతులు, నగరంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా అసలు ఇది? అవును సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫాలో అవ్వాలి. మాస్క్ పెట్టుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. ఇవి కూడా పాటించకపోతే మన వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అంత పరిస్థితి రాకూడదు. చాలా గొప్పగా చెప్పాము. చిన్న విషయం అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడిని తూచాలి అని అంటే సత్యభామ బంగారం ఎంతో వేసేసింది. అవును, ఎంతో బంగారం అంతా తీసుకొచ్చి వందల కిలోలు ఈ పక్కన వేస్తే తూగల. ఒక తులసి దళం వేసేటప్పటికి రుక్మిణీదేవి కృష్ణుడు తూగాడు. అంటే చిన్న విషయం, సూక్ష్మంలో మోక్షం అంటారు. చిన్న విషయం మాస్క్ కట్టుకోవటం, చిన్న విషయం మీరు ఏదన్నా తాకినప్పుడు మళ్ళీ మీ శరీరం తాకకుండా చేయి కడుక్కోవటం, అంతే. సబ్బుతో చేయి కడుక్కోవటం, ముఖానికి మాస్క్ పెట్టుకోవటం, ఇవి ఎంత చిన్న విషయాలమ్మా. ఇవి మీ ప్రాణాన్ని కాపాడుతున్నాయి. ఇవి చిన్న విషయం ఇది. అంటే సూక్ష్మంలో మోక్షం. వినాయకుడు 3 ప్రదక్షిణాలు చేసి తల్లిదండ్రి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆయన త్రిలోక పూజ్యుడైపోయాడు. లక్షల నదుల్లో స్నానం చేసి కుమారస్వామి కాల. అంటే సూక్ష్మంలో మోక్షం. ఏది ఎక్కువ శక్తిని ఇస్తుందో అది ఆలోచించి ఆ పని చెయ్యాలి. అది స్పష్టంగా మనకి పెద్దలందరూ చెబుతున్నారు. దాన్ని ఆచరిస్తే ఏమిటి నష్టం మీకు? అవును, అదేమ్మా. ఎస్ సార్, మనం ఆచరించాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ఒక కాలర్ ఉన్నారు, కాల్ డ్రాప్ అయింది సార్. అండ్ సార్, వ్యాక్సిన్ తీసుకున్నారా మీరు? నేను తీసుకున్నానమ్మా, కోవిషీల్డ్ తీసుకున్నాను నేను. రేపు మళ్ళీ ఈ నెలాఖరికి మళ్ళీ 2వ డోస్ తీసుకోవాలమ్మా. ఓకే. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి భయపడే వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. అంటే వ్యాక్సిన్ గురించి భయపడొద్దని ఎంతో మంది ఇప్పటికీ చెప్పారు, డాక్టర్స్ చెప్తున్నారు ప్రతిరోజు కూడా. అయినప్పటికీ భయపడుతున్నారు. సో మీకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది సార్? నాకు ఒక రాత్రికి నాకు కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉందమ్మా. చాలా తక్కువగా. కానీ మా ఆవిడ వెంటనే ఒక డోలోనో ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చింది, వేసుకోవాలి, అది అందరూ చెబుతున్నారని వేసుకున్నాను. నాకు తెల్లారేపటికి నాకు తగ్గిపోయింది. తనకి మాత్రం ఒక రోజంతా కూడా ఒళ్ళు నొప్పులు, కాస్త జ్వరంగా ఉన్నదని తనకు కూడా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. మేము ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లో, గురవారెడ్డి గారి హాస్పిటల్లో వేయించుకున్నాం. ఓకే అండి. అండ్ సార్, మీరు అన్నారు ఇందాక మాటల సందర్భంలో మనకు అవసరం ఉన్నప్పుడు బయటకు వెళ్ళడంలో తప్పు లేదు, అయినప్పటికీ ఇలా వైన్ షాప్స్ దగ్గర మద్యం కోసం నిలబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బారులు తీరిపోతున్నారు లైన్స్ లో. నిత్యావసర సరుకుల కోసం వెళ్లే వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు. నేను మనం ఎవరికన్నా ఏదైనా చెప్పొచ్చు కానీ వాళ్ళకి ఏం చెప్పలేము మనం. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా దానికోసమే అని చెప్తారు. ప్రజలందరూ కూడా కరోనాతో బాధపడుతున్నారని తట్టుకోలేక తాగుతున్నా ఉంటారు. మనం ఏం చెప్పలేమమ్మా. అవును. అందుకని ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి మీరు ఎంత కొంటున్నారండి అని మీ యాంకరే ఒక అమ్మాయి అడిగింది, ఛానల్ అమ్మాయి అడిగితే 3000 రూపాయలకి అన్నాడు ఆయన. 3000 రూపాయల కంటే సామాన్యుడు
నూజివేడు చిన్న రసాలు 100 రూపాయలకు వచ్చేస్తున్నాయి. 5 పళ్ళు వస్తాయమ్మా, చిన్న రసాలు 5 పళ్ళు వస్తాయి 1 కిలోకి సుమారుగా. అంటే ఇంట్లో ఉంటే పెళ్ళాం బిడ్డలు హాయిగా మామిడి పండు వేసుకుని భోజనం చేసేయచ్చు నెల రోజులు ఈ 3000 రూపాయలతో, రోజుకి 100 రూపాయలు. అవును. అంటే నీ పెళ్ళాం బిడ్డలకి మంచి చేయాలనే ఆలోచన లేదు నీకు. పాలకి ఎంత అవుతుందమ్మా? 3000 రూపాయల కన్నా అవ్వదు పాలకి. అవును సార్. నీ నెల ఖర్చు వచ్చేస్తుంది. లేదా కనీసం నువ్వు తాగుడు మానేసి ఎవరికన్నా ఇచ్చావంటే ఆ 3000 రూపాయలే. నువ్వేం మహా సోను సూద్ లాగా చేయగల. మనం సోను సూద్ జిందాబాద్ అంటున్నాం తప్ప మనం చేయవలసింది రూపాయి ఇచ్చినా చాలు, 1000 రూపాయలు ఇచ్చినా చాలు, 100 రూపాయలు ఇచ్చినా చాలు. 3000 రూపాయలు నువ్వు తాగకుండా ఒక రోజున, ఒక నెలకి ఆ తాగే 3000 నువ్వు ఎవరికన్నా ఇస్తే ఒక నెలంతా పాలు తెచ్చుకుంటారు హాయిగా వాళ్ళు ఆ పేదవాళ్ళు. కనుక ఇవన్నీ ఏం చేస్తాం మనం? పైగా దీంట్లో అమ్మాయిలు ఆంటీలు కూడా ఉన్నారు అక్కడ. ఏం మాట్లాడడం, మా పేరంతానికి వచ్చినట్టుగా వస్తున్నారు వాళ్ళు. ఏమన్నా అంటేనేమో ఆడవాళ్ళని అన్నాం అంటారు. ఇంకోటి వాళ్ళు తాగకపోతే మేము దివాళా తీస్తామని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. ఇదంతా మన కర్మ. ఎవ్వడికి కూడా ఒక ధర్మ నిర్ణయము విధానము లేకపోవటం వల్ల పరిపాలకులకు కూడా ఇవాళ సమాజానికి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. చూడండి, మీరు చూపిస్తున్నారు కదా అమ్మాయిలు వాళ్ళందరూ కూడా మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు. అవును సార్. మరి ఏమిటి మరి ఇది అవసరమా? ఇది పైగా ఈ సమయంలో వాళ్ళకి ఏం చెప్పాలమ్మా? ప్రపంచం అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో వాళ్ళు ప్రపంచం అంతా చూస్తారు. వాళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? వాళ్ళకి ఎవరు చెప్పగలరు? సోక్రటీసు, అరిస్టాటిలు, శంకరాచార్యుడు, యేసు ప్రభువు వచ్చి చెప్పగలరా వాళ్ళకి? చెప్తున్నప్పటికీ వినట్లేదు కదా సార్. అంటే రకరకాల విధాలుగా చెప్పేవాళ్ళు ప్రయత్నించి కూడా ఇంకా అమ్మా, అందుకనే స్వభావో దురతిక్రమ అన్నాడు. స్వభావో దురతిక్రమ. వాళ్ళ స్వభావాన్ని అతిక్రమించి దాటి ఎవరు కూడా వాళ్ళు ప్రవర్తించలేరు. అట్లాగే ఉపదేశో నిరర్ధక అన్నాడు నీతి శాస్త్రకారుడు. నువ్వు ఉపదేశం చేయటం నిరర్ధకమయ్యా అని చెప్పాడు. అందుకనే ఉపదేశం చేయటానికి కూడా అధికారం ఉండాలన్నాడు వాడు. అది ఎవరికి? చెప్పేవాడికి కాదు, వినేవాడు అధికారి ఇవ్వాలి. వాడికి ఉత్తమ గుణాలు ఉండి చెప్పింది అర్థం చేసుకుని ఆచరించాలనేటువంటి తపన ఉన్నవాడికే ఉపదేశించాలి తప్ప ఎవడికి వాడికి బఠానీలు, శనగపప్పు, చాక్లెట్లు పెట్టినట్టుగా మంత్రాలు ఇవ్వకూడదు. అవును. మంత్రం అంటే లేదు, మంచి మాట. మంచి మాట కూడా చెప్పకూడదు, ఎందుకంటే వాడు ఆచరించడు. పైగా మన్ని వాడు విమర్శిస్తాడు. అందుకు ఏమన్నాడంటే, నాయనా నువ్వు అసంభావ్యం నవక్తవ్యం ప్రత్యక్షం అపి దృశ్యతే శిలాతరతి పానీయం గీతం గాయంతి గార్ధభాహ. నువ్వు నీ స్వయంగా నీ చెవులతో విన్నావు, గాడిదలు ఎక్కడో చక్కగా పాట పాడుతున్నాయి, నువ్వు విన్నావు, మధురంగా శ్రావ్యంగా ఉంది. నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే ఎవరు నమ్మరు. గాడిదలు ఏంటి, శ్రావ్యంగా పాడటం ఏంటి, ఇళయరాజా పాట పాడటం ఏంటి అంటారు. శిలాతరతి పానీయం, నువ్వే నీ చేతులతో పెద్ద బండరాయి వేశావు, అది నీళ్ళల్లో తేలింది, నువ్వు చూశావు, నువ్వు వేశావు, కానీ నువ్వు చెబితే ఎవరో నమ్మరు. కనుక అది అసంభవమైన విషయం, కనుక అది చెప్పి ప్రయోజనం లేదురా అన్నారు. కనుక కొన్ని నీ అనుభూతికి నచ్చి, నీ అనుభూతికి అవి అందినటువంటి ఎన్నో మంచి విషయాలు, ఉత్తమ విషయాలు, అవి మంచి సద్గ్రంథాల్లో ఉండొచ్చు, సద్గురువులు చెప్పచ్చు, నీకే నీ సంస్కారం వల్ల నీకే అవి స్ఫురించచ్చు. కానీ ఆ విషయాలు చెప్పటం వల్ల ఇతరులు మెచ్చుకుంటారు అని అనుకోకు అని మన వాళ్ళు చెప్పేశారమ్మా పెద్దలు. ఈ సందర్భంగా నేను సరే ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయి, నేను 2 పాటలు రాశానమ్మా ఈ సందర్భంగా. కరోనా వచ్చిన రోగి కూడా ఈ పాట పాడుకుంటే అతనికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ధైర్యమే గెలుపుని మీరు ఒక శీర్షిక పెట్టారు. అవును, నాకు అది చాలా నచ్చిందమ్మా. బ్రతుకు మీద గెలుపు, అన్నిటి మీద గెలుపు. ఎప్పుడు రాముడికి అంత కష్టం వచ్చినా, అడవుల పాలైపోయినా సరే ధైర్యం కోల్పోలా. పాండవులు అరణ్యవాసం చేసిన, అజ్ఞాతవాసం చేసిన, వంటలు చేసుకున్న భీముడు వాడు ధైర్యాన్ని కోల్పోలా. ఆ ధైర్యమే గెలుపు. చాలా అద్భుతంగా ఉందమ్మా మీ శీర్షిక. మీరు చాలా అద్భుతమైన కార్యక్రమానికి ఆ మంచి పేరు పెట్టారు. ఇప్పుడు ధైర్యాన్ని కలిగించే విధంగా, మనలో ఉన్న శక్తుల్ని అన్నిటినీ మేల్కొల్పే విధంగా, మనకి అద్భుతమైనటువంటి మానసిక శక్తి, ఆత్మశక్తి కలిగే విధంగా, మన ప్రాణశక్తి మేల్కొనే విధంగా నేను ఒక పాట రాశాను. అది ఇప్పుడు వినిపిస్తాను. తప్పకుండా సార్, ప్లీజ్. ప్రాణేశ్వరి నీవే శరణం, ప్రాణదాత్రీయవే అభయం, ప్రాణదాయిని నిలుపవే జీవనం, ప్రాణదా కావవే
ప్రతిక్షణం ప్రాణేశ్వరి నీవే శరణం ప్రాణదాత్రీయవే అభయం శ్వాసకోశమునకు శక్తినీయవే హృదయ కోశమునకు బలమునీయవే శ్వాసకోశమునకు శక్తినీయవే హృదయ కోశమునకు బలమునీయవే ఇడా పింగళ సుషుమ్న నాడుల కధిదేవతవై ఇడా పింగళ సుషుమ్న నాడుల కధిదేవతవై ప్రాణవాయు సంచారం ప్రచోదించవే కంఠకమలమందు అమృత దళము విరియజేయవే వేల తలపులను లలితా సహస్రముగా మార్చవే నా వేల తలపులను లలితా సహస్రముగా మార్చవే ప్రాణేశ్వరి నీవే శరణం ప్రాణదాత్రీయవే అభయం రక్త ప్రసారమునకు క్రమము నేర్పవే రక్త కణములకు చైతన్యమును గూర్పవే రక్త ప్రసారమునకు క్రమము నేర్పవే రక్త కణములకు చైతన్యమును గూర్పవే భక్తి జ్ఞాన సత్వయోగ వైరాగ్య ప్రదాత్రివై భక్తి జ్ఞాన సత్వయోగ వైరాగ్య ప్రదాత్రివై మనోబుద్ధులను మరి శుద్ధి చేయవే పుణ్యకార్యములతో పురుషార్థ సిద్ధినీయవే ఆయువు అష్టోత్తర శతనామ సంఖ్య చేయవే ప్రాణేశ్వరి నీవే శరణం ప్రాణదాత్రీయవే అభయం ప్రాణదాయిని నిలుపవే జీవనం ప్రాణదా కావవే ప్రతిక్షణం. ధన్యవాదాలు సార్. ఎంతో మంచి మాటలు చెప్పారు. అంటే పాట ద్వారా మీరు ఎంతో మందిలో ధైర్యం నింపుతూ వాళ్ళందరినీ మేల్కొల్పడమే కాకుండా ఈ రోజు లైవ్ ద్వారా కూడా ఎంతో మందికి మీరు మంచి విషయాలు చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇవి పాటించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.